సంబంధమైన ఆశీర్వాదాలను మనం దృష్టించుచూ ఉంటూ ఉంటాం, లేక చూస్తూ ఉంటాం. ఆశీర్వాదం అంటే ఏంటి అని అంటే, మన దృష్టిలో మనం అనుకున్నటువంటి ఆశీర్వాదం అంటే ఇల్లు లేని వారికి ఇల్లు రావటం, అవునా? బండి లేనోనికి బండి రావటం, అది 4 వీలర్ అయినా కావచ్చు, 2 వీలర్ అయినా కావచ్చు, అవునా? వివాహం కాని వారికి వివాహం కావటం, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావటం, ఉద్యోగంలో ప్రమోషన్ రాని వారికి ప్రమోషన్ రావటం, బిజినెస్ లేని వారికి బిజినెస్ పొందుకోవటం, ఆ బిజినెస్లో అభివృద్ధి పొందుకోవటం. ఇంకా ఆశీర్వాదం ఏంటి అని మనం అనుకుంటామంటే, ఆస్తికి పైగా ఆస్తిని సంపాదించటం దేవుడిచ్చిన ఆశీర్వాదముగా మనం చూసుకుంటాం. ఒక కారు ఇవ్వటము, ఒక బైక్ ఇవ్వటము, అవునా? ఇవి కారు బైకు మనకు రాగానే ఏదో ఒక హోదాను దేవుడు మనకి ఇచ్చేశాడేమో అన్నట్లుగా మనం ఎంచుకుంటూ ఉంటాం. చాలా మంది ప్రసంగాలలో కూడా అంటుంటారు, దేవుడు ఈరోజు నాకు కారు ఇచ్చారండి. ఈ హోదా నాకు రావటము ఎన్నో ఏళ్ళ నుంచి నేను ఈ హోదా కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నా అంటే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే దేవుడు నీకు కారు ఇస్తేనే నీకు హోదా వచ్చిందా? దేవుడు నీకు ఆస్తి ఇస్తేనే నీకు హోదా వచ్చిందా? లేక మనకు హోదా వస్తుందా? మనకు ఏదో కలిగితేనే మనకు డిగ్నిఫైడ్గా మనం ఉండగలుగుతాము అనుకోవటం, అది మనం ఆనందించుకోవటమే తప్ప దేవుడు మనకు ఎప్పుడో మనకి ఒక హోదాని ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఏంటి అంటే ఆ హోదా ఏంటి అంటే ఆదాముకి ఇచ్చాడు. ఇదిగో ఈ సృష్టినంతటిని నీ కోసం నేను సృజించాను, ఈ సృష్టిలో ఉన్న అన్నిటికీ నీవు పేర్లను పెట్టమని దేవుడు ఆదాముకు ఒక హోదానిచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చాలా మంది అనుకుంటాం, కారు ఇచ్చినందుకు దేవుడు నేను ఒక హోదాలో ఉన్నాను, అవునా? కొంతమంది ఇంకా కొంతమంది అంటే పదవి, దేవుడు నాకు ఫలానా పదవి ఇచ్చాడండి, ప్రెసిడెంట్గా చేశాడు, ట్రెజరర్గా చేశాడు, ఇంకా అకౌంటెంట్గా క్యాషియర్గా చేశాడు, కనుక నేను ఈ హోదాలో ఉన్నా, నాకు ₹1,00,000 శాలరీ, కనుక నేను ఈ స్థితిలో ఉన్నా అనుకుంటూ ఉంటాను. కానీ ప్రభు ఏమంటున్నాడు అంటే, నీ హోదా లేక నీ ఐశ్వర్యము నీ కష్టార్జితము చేత నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. మన కష్టార్జితము అనగా మనకున్న ఈ కలిగిన హోదా ఏదైతే నువ్వు హోదాగా ఫీల్ అవుతున్నావో, అది నువ్వు కష్టపడితే ఆ హోదా నీకు రాలేదు. కానీ మరి దేవుడు ఇచ్చాడు కనుక, దేవుడు నీకు ఆ హోదాని ఇచ్చాడు కనుక ఆ హోదా నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజమైన హోదా ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసేవారసులారా, నిజమైన ఒక హోదా ఏంటంటే దేవుడు మనల్ని మనిషిగా పుట్టించటం. హల్లెలూయా. దేవుడు మనల్ని మనం పని చేసుకోవడానికి దేవుడు మనకి కృపనిచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. ఏనాడో ఇచ్చాడు. ఆదాము హవ్వతో మాట్లాడడానికి ఒక హోదాని ఇచ్చాడు. ఏంటో తెలుసా? తనకు ప్రియమైన వారిగా ఉండుటకై దేవుడు తనలను ఆదామును సృజించుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా తన నోటి వాక్కు చేత ఈ సృష్టినంతటిని సృజించి
సృజించి ఉంటే ఆనాడు ఆదాము అవ్వ మొదలుకొని ఈనాడు మానవులందరి వరకు కూడా ఆయన తన స్వహస్తాల ద్వారా మనల్ని చేసుకున్నాడు. ఆనాడు ఆదాము అవ్వను చేసుకున్నాడు. ఎందుకు అంటే తనకు స్నేహితులుగా ఉండటకై, తనతో వారితో దేవుడు మాట్లాడటకై, వారు దేవుడితో మాట్లాడటకై ఆ హోదానిచ్చాడు దేవుడు మనకందరికీ. ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు కూడా ఏ హోదా ఇచ్చాడనంటే, ఇదిగో నువ్వు నాకు మాట్లాడాలి అని అంటే నువ్వు నాకు మొరపెట్టు, హల్లెలూయా, నేను నీకేమిస్తాను, ఉత్తరం ఇస్తాను అన్నాడు. ఆదాముతో కూడా మాట్లాడటానికి వారిని దేవుడు సృష్టించుకున్నాడు తనకు స్నేహితులుగా, ప్రియమైన వారిగా ఉండటం కోసము. కానీ ఆ రోజు హవ్వ ఆదాము దేవుడిచ్చిన ఆ నిజమైన హోదాను ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అవునా? ఈరోజు మనం కూడా దేవుడితో స్నేహితులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు. మునుపున్నటువంటి ఆశ కావచ్చు, మునుపున్నటువంటి శ్రద్ధ కావచ్చు, మునుపున్నటువంటి ఆ యొక్క ఏమంటారంటే మునుపున్నటువంటి ఆ యొక్క ఇంకొక మాట చెప్పాలంటే మునుపున్నటువంటి ఆసక్తి కావచ్చు. హల్లెలూయా. ఇప్పుడు దేని బిడ్డలా ఇప్పుడు ఉండటం లేదు. కారణం ఏంటి అంటే ప్రభువుతో నువ్వు మాట్లాడటానికి నువ్వు హోదాను కోల్పోయావు. హల్లెలూయా. ఎందుకు కోల్పోయావు అని మనం ఆలోచన చేసినట్లయితే మనకు మన యొక్క నిర్ణయాలు కావచ్చు, మన యొక్క ఆలోచనలు కావచ్చు తనకి వ్యతిరేకంగా కనపడుతున్నాయి కనుక. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, నరుడు బాల్యం నుంచే చెడ్డతనంపులను కలిగినటువంటి వాడిగా ఉన్నాడు.